నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అవును కదా? మంచి మాట అంటే అందరికి పనికొచ్చే మాట అని అర్థం అనమాట. కానీ మా భగవద్గీతలో ఏం చెప్పాడంటే సర్వ ప్రాణుల యందు నువ్వు దయ కలిగి ఉండు అని చెప్పాడు. దయ కలగటం, ప్రేమ కలగటం 2 వేరే. ప్రేమ అనేది ఈ రోజు ఉంటది, రేపు పోద్ది. అది శాశ్వతం కాదు ప్రేమ. కానీ దయ అనేది ఎప్పటికీ నిల్చుంటదమ్మా. అందుకే సర్వ ప్రాణులు కూడా దయ కలిగి ఉండాలి చెప్పాడు. కాదమ్మా, ఒక నిమిషం నన్ను చెప్పండి. ఈ దయ కలిగి ఉండని ఓడు ఎందుకు వాడాడంటే నువ్వు చచ్చినంత కాలం కూడా వాటి మీద దయతో ఉండు అంటే ప్రాణులు మొత్తాన్ని ప్రేమించమని చెప్పాడు, మనుషులు కాదమ్మా. మా దేవుడు భగవద్గీతలో చెప్పాడు. మీకు ఆ శ్లోకం కావాలన్నా నా దగ్గర ఉంది. సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండమని చెప్పాడు. ఆ శ్లోకం ముందు చదివి వినిపించమని వినిపిస్తాను, నాకు అభ్యంతరం లేదు. అవును ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు కొన్నాళ్ళకి పిల్లోడు అన్నాడమ్మా, తల్లిని ఎక్కువ ప్రేమిస్తాడు పెళ్లి కాకముందు. పెళ్లి అయిన తర్వాత భార్యను ప్రేమిస్తాడు. ఆ భార్యను పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ప్రేమిస్తాడు. ఈ ప్రేమ అనేది ఎప్పుడు మారుతా ఉంటుంది లైఫ్ లో. లేదు వీళ్ళ భార్య బిడ్డల కంటే కూడా ఒక ప్రియురాలు వస్తుంది రేపు పొద్దున. ఆ ప్రియురాలు ప్రేమించేసి వీళ్ళ భార్య బిడ్డని తల్లిని అందరిని వదిలేసి వెళ్ళిపోతాడు ప్రియురాలతోటి కదా. అది ప్రేమ అంటే. ప్రేమ అనేది ఎప్పటికీ అప్ అండ్ డౌన్ ఉంటానే ఉంటుంది. కానీ దయ అనేది ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది. వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.